ఈ రోజైతే ఇంటికైతే వెళ్తున్నాననమాట. ఇదైతే మా హాస్టల్. సో, ఎర్లీ మార్నింగ్ 5:30 మొలాన్న అసల క్రౌడ్ ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్‌గా 5:30కి బయలుదేరాలనుకున్నాం కరెక్ట్‌గా ఇక్కడ. కానీ ఇప్పటికే 5:45 అయిపోయింది. మార్నింగ్ మార్నింగ్ భలే ఉంది. ఇంకా బైక్ అయితే తీసుకున్నాం అనమాట రెంట్‌కి. మా ఫ్రెండ్ కూడా ఈరోజు టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాడు. సో, అందుకని చెప్పి వాడు రెంట్‌కి తీసుకుంటాం అంటే కొంచెం ముందే తీసుకుందాం అని చెప్పి నైట్ 2కి మాట్లాడామనమాట. సో, ఎర్లీ మార్నింగ్ 5కి బైక్ కావాలని. ఇంకా ఒక్కసారి కృష్ణావరం దాటేసి అమ్మవారి కొండ చూసామంటే గనుక ఇంకా విజయవాడ వచ్చేసిన ఫీలింగ్ వస్తుందనమాట. అండ్ ఇంక ఇక్కడైతే టిఫిన్ తినడానికి అయితే వచ్చాం మేము. బజ్జీ ఇంకా వడ అనమాట. తిరిగాం కానీ రోడ్స్ ఇక్కడ ఓపెన్‌లో లేవు. మేము వెళ్ళిన టైంకి అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మాత్రం బజ్జీ చాలా బాగుంది. గారె ఒకటే కొంచెం టేస్ట్ తేడా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫుల్ ఆయిల్ ఉంది. బట్ కాకపోతే ఓకే బాగుంది అది కూడా టేస్ట్. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాము. నన్ను డ్రాప్ చేసేసి మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు ఇంకా. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈయన మాత్రం లైక్ యూనిక్‌గా అనిపించిందనమాట. పాటలు చాలా పాడారు అసలు ట్రైన్‌లో. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డివైస్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. చాలా అంటే చాలా పాడారు. అంటే లైక్ జనాలు ఏమీ చేయకుండా బెగ్ చేసుకునే దానికన్నా సరే ఆయనకున్న టాలెంట్‌ని వాడుకొని ఆయన ఎర్న్ చేసుకుంటున్నారు అనిపించిందనమాట. ఇది మాత్రం చాలా అనిపించింది. మీ ఒపీనియన్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయండి. సో, ఇంకా సాయంత్రం అయితే షష్ట్‌కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా భీమవరంలో షష్ట్ అయితే జరుగుతుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ట్ అంటారు కదా! సో, అదైతే పెట్టారు. ఇక్కడ జెయింట్ వీల్ అయితే ఎక్కాను అనమాట. ఫస్ట్ టైమ్ ఎక్కాను నేను జెయింట్ వీల్. సో, బానే అనిపించింది. బాగుందనమాట. సో, ఇంకా ఈ రోజుకి ఇంతేనండి. మరి నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.